కమ్యూనిజం కావచ్చు, సోషలిజం కావచ్చు, ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఈ ఫెమినిజం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకొక ఇజం వెస్టర్న్ నుంచి మనకి చాలా ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఇంపాక్ట్ అవుతుంది. అది కూడా మన దురదృష్టవశాత్తు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి సోకాల్డ్ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో వోకిజం అనే కాన్సెప్ట్ తో వోకిజం, ఎల్జీబీటీ ఇంకా నానా అబ్రివేషన్స్ తీసుకొస్తారు వాళ్ళు. అసలు ఈ వోకిజం ని మనం ఎలా చూడొచ్చు? ఎందుకంటే స్త్రీ పురుషులు అంటే ఈక్వల్ గా ఉండాలి, జెండర్ ఈక్వాలిటీ ఉండాలి అని కొంతమేర మాట్లాడుతూ ఉంటారు. ఖచ్చితంగా అంటే ఈక్వల్ గా ఉండడానికి అర్థాలు వేరు. అది అమ్మ నాన్న ఇద్దరు సమానమే, ఖచ్చితంగా అమ్మస్థానానికి ఎక్కువ విలువ కూడా ఇస్తూ ఉంటారు. మరి దాంట్లో జెండర్ అంటే నాకు అమ్మని తగ్గించి నాన్నతో సమానంగా చూడాలా? పోనీ అక్కడ పోట్లాడినా బాగానే ఉంటుంది, కానీ అది పక్కన పెట్టి స్త్రీ పురుషుల మధ్య ఈక్వాలిటీ అంటే ఇది 6 సంవత్సరాల 8 సంవత్సరాల పిల్లలు కూడా నా జెండర్ ని నేను మొగోడిగా పుట్టాను, కొద్దు నాకు అమ్మాయిలా మారాలని ఉంది అంటే నువ్వు మారిపోవచ్చు. అంటే 6 నుంచి 8 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి పిల్లలకి ఏమర్థం అవుతుంది? వాడికి ఎంత నాలెడ్జ్ ఉంటది? ఇవన్నీ కూడా చాలా అఫీషియల్ గా లా కూడా రావాలి అని చెప్పేసి చాలా పెద్ద స్థాయిలో అమెరికాలో ఉద్యమంలానే జరిగింది అది. ఆ తర్వాత ఈ మధ్య ట్రంప్ వచ్చిన తర్వాత మస్కో ట్రంప్ ఇదంతా కూడా అదేదో అణిచివేసారు అనుకోండి ఆ విషయాన్ని. కానీ అక్కడ పక్కన పెడితే భారత్ లో ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. యూనివర్సిటీలో మనం చూస్తా ఉన్నాం, చాలా మంది మగ విద్యార్థులు లంగాలు ఓనీళ్లు కట్టుకొని లిప్స్టిక్లు పెట్టుకొని బయట తిరుగుతా ఉంటారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు ఈ వోకిజం కాన్సెప్ట్ ని? ఎక్కడ మిస్ అవుతున్నాం? ఇది అవసరమేనా? పోనీ ఇది కూడా అవసరమా ఈ అభివృద్ధిలో భాగంగా, నాగరికతలో భాగంగా? మన ధర్మంలో లిబర్టీ ఎక్కువైపోయిందమ్మ. ప్రత్యేకించి మన సనాతన ధర్మము, భారత ధర్మంలో స్వేచ్ఛ ఎక్కువ ఇచ్చేసాం. మన సాంప్రదాయాన్ని ఏమంటాం? మనం సనాతన ధర్మం అంటాం. ధర్మపరంగా నడిచి అంటే జీవిత విధానం ఇలా ఉండాలని ఏర్పరచుకున్న ధర్మం అనేది. అంటే ఏదైనా ఒక పుస్తకాన్ని అనుసరించు, లేదా ఒక వ్యక్తిని వాళ్ళని అనుసరించు, ఒక వ్యక్తి ఫార్ములేట్ చేసిన దాన్ని మతం అంటాము. ఇక్కడ వస్తున్న కన్ఫ్యూషన్, మతానికి ధర్మానికి చాలా కన్ఫ్యూషన్ క్రియేట్ చేశారు మన. మతం ఏమంటది? నువ్వు ఇలానే ఉండాలి, దీన్ని దాటి వెళ్తే నువ్వు దీనికి సరిపడవు, కాఫీర్లు అంటారు. ఇది కాని వాడందరూ కాఫీర్లు అంటారు. సో ఇదే ధర్మము, ఇదే పాటించాలని. కానీ మన సనాతనం ఏం చేసింది? దీంట్లో సనాతనం నిత్య నూతనం అంటాం మనం. ఎందుకని అంటే కాలధర్మంలో వస్తున్న మార్పుల ప్రకారం నువ్వు మలచుకోవాలి అన్న చేసిన ధర్మాన్ని వక్రీకరించి ఓవర్ లిబరలిజం అయిపోయింది. అది అంటే ఎలా కావాలంటే అలా వాడుకునే పరిస్థితికి ధర్మాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఇది ధర్మం ఇచ్చిన వెసులుబాటుని అది ఇలా వాడుకోవడం జరుగుతుంది, వాడుకునేలాగా చేస్తున్నారని చెప్పచ్చు. ఎందుకంటే ఈ పిల్లలకి మనం అనుకున్నాం, ఇప్పటిదాకా అనుకున్నది ఏంటి? కుటుంబ వ్యవస్థ లేదు. ఇది మంచి, ఇది చెడు అని చెప్పే పెద్దలు ఇంట్లో లేరు. ఇంట్లో చెప్పరు, స్కూల్లో చెప్పరు, కాలేజీలో చెప్పరు, సమాజంలో చెప్పరు. మరి వీళ్ళకి ఎవరు రోల్ మోడల్స్? మీడియా, సినిమా, సెలబ్రిటీస్. ఈ పిల్లలకి గమనించాల్సింది ఏంటంటే ఈ జనరేషన్ మిస్ అవుతున్న ఒక ఫ్యాక్టర్ నాకు ఇప్పుడు అనిపించిన మాట. ఈ మీడియాలో కానీ సినిమాల్లో చేస్తున్నది ఏంటి? వాళ్ళు నటన. వీళ్ళు ఎవరైతే హీరోలుగా అనుకుంటున్నారో, హీరోయిన్లుగా అనుకుంటున్నారో, వాస్తవిక జీవితంలో నిజంగా వాళ్ళు ఇలానే ఉంటున్నారా? అంటే రోడ్ల మీద పడి చొక్కాలు చింపేసుకొని దొరికిన వాళ్ళని నరికేసుకుంటూ వెళ్ళిపోతున్నాడా నీ హీరో? లేదా నువ్వు అనుకుంటున్నట్టుగా నువ్వు ఏదైతే మారాలనుకుంటా అంటే నువ్వు ఆ క్యారెక్టర్ని చూసి దాన్ని ఐడియలిజం తీసుకుంటున్నావు. నిజంగా నువ్వు హీరోయిజం తీసుకోవాలంటే ఆ హీరో నిజ పాత్రలో, వాడు జీవిస్తున్న పాత్రలో ఎందుకు నువ్వు హీరోయిజం తీసుకోలేకపోతున్నావు? అంటే నటనకి వాస్తవానికి తేడా తెలియని మానసిక స్థాయిలో పిల్లలు ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు ఏదైతే నటిస్తున్నారో అంటే ఏమంటారు, వ్యక్తి పూజ. ఆ వ్యక్తి పూజ మాయలో పడి ఆ నటనని వీళ్ళు నిజం అనుకుంటున్నారు. నిజం అనుకుని ఆ వెస్టర్నైజ్డ్, అంటే నేను ఎంత వెస్టర్నైజ్డ్ అయితే నేను అంత గొప్ప అనుకునే మానసిక స్థాయి అనుకున్నా కదా. భాష నేను తెలుగు భాష మాట్లాడకపోతే నేను గొప్ప, నేను నా బట్టలు మార్చుకుంటే నేను వేసుకొని అంటే సాంప్రదాయబద్ధంగా వేసుకోకపోతే గొప్ప. ఈ గొప్ప ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే తన ఐడెంటిటీని కూడా వదులుకునే స్థాయికి మానసిక స్థాయి దిగిపోయింది. ఇదే ప్రకృతి చేస్తే, ప్రకృతికి ధర్మం ఉంది కదా, మనం ధర్మం అనుకున్నాం కదా. ఈ ఎండాకాలం, ఈ వానాకాలం లేదు బాబు, నేను అసలు నేను ఎండే కాయను, నేను అసలు ఎండనే నేను ఒప్పుకోను, నేను చలికాలమే ఉండిపోతానంటే ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగా నాకు ఆడొద్దు, నేను మగాడిగా ఉండిపోయాను అనుకుంటే ప్రకృతి అనుకుంటే
చెప్పే లేరమ్మా. లేదు, చాలా వికృతమైన పోకడలు. ప్రత్యేకించి ఈ సోషల్ మీడియా అంటే మనం అనుకున్న ఒకప్పుడు గోడకుండేది, ఇప్పుడు చేతిలోకి వచ్చింది. దీనికి ఒక పరిధి లేదు. అది ఏమి చూస్తున్నారో తల్లిదండ్రులకి లేదు, ఎవడైతే చేస్తున్నాడో వాడికి ఏం కావాలమ్మా, వాళ్ళకి సంపాదన కావాలి. పోనీ వాడు అలా ఉంటాడు, వాడు బాగుంటాడు, మళ్ళా వీళ్ళు పాడవుతున్నారు. ఈ విచక్షణ తెలుసుకోగలిగితే నువ్వు ఎవరినైతే రోల్ మోడల్గా తీసుకుంటున్నావో వాడు నిజానికి ఎలా ఉన్నాడు, వాడు నటన ఏంటి, నీ యాక్చువల్గా జీవితం ఏంటి తెలుసుకోగలిగితే ఇవన్నిటికీ మనం కట్టడి చేయవచ్చు. దీనికి సమాజం ముందు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గవర్నమెంట్లు ఖచ్చితంగా అన్నీ నడుం పట్టి బిగిస్తేనే ఈ విపరీత పోకడలకి మనం కట్టడి చేయగలం. లేదంటే నేను మనిషి కాదంటాడు, నేను మనిషి కాదు, నేను క్యాంగ్రూగా మారుతానంటాడు ఒకరోజు. అక్కడ కూడా వస్తారు, ఇంకా ఉంది ఎందుకన్నారు, రారు అని ఎందుకు అనుకుంటాం, ఏమైనా జరగవచ్చు. విపరీత పోకడలు. మళ్ళీ మనం ఒకసారి సేవాభారత్ దగ్గరకు వచ్చేద్దాం. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, అంటే మీరు సేవాభారతికి ఎంటర్ అవ్వకముందు, ఎంటర్ అయిన తర్వాత మీలో వచ్చినటువంటి మార్పు ఏంటి అంటే ఏం చెప్తారు? వ్యక్తిగా ఎదిగే అవకాశం వచ్చిందమ్మా. ఏమనుకునేవాళ్ళం, మనకంటూ ఒక పరిధి ఉంటుంది కదా, ఈ పరిధిలో నేను ఇంత చేయగలను దగ్గర నుంచి సమాజానికి చేయగలిగే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఇదే కాదు, ఏమనుకున్నాం అసలు నిజంగా నేను ఇంత మార్పు సమాజంలో సాధ్యపడదు. ఇప్పుడు మనం అనుకున్న ఒక ట్యూషన్ సెంటర్ ద్వారా ఎన్నో తాండాలు మారిపోయాయండి. అంటే ప్రవర్తన మారింది, అందులో చదువుకునే వాళ్ళు మారారు, ఎక్కువ అయ్యారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు వచ్చారు, తర్వాత అక్కడ ఏమంటాం మన బాల్య వివాహాలు మారాయి. అంటే ఒక సంస్థతో ఉంటే సమాజంలో మార్పు ఎంత సులభంగా తీసుకురావచ్చు అని వ్యక్తిగా ఎదిగే అవకాశం అయితే నాకు సేవాభారతి ఇచ్చింది. ఖచ్చితంగా చాలా గొప్ప మాట చెప్పారు. అండ్ అంటే 25 లక్షల మంది, అంటే ఎన్ని కుటుంబాలు, అన్ని లక్షల కుటుంబాల్లో ఒక మార్పు తీసుకురాగలిగింది ఒక ఆర్గనైజేషన్ అంటే నిజంగా చాలా పెద్ద విషయం. అయితే ఇప్పుడు సేవాభారతి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో, స్కూల్స్ కావచ్చు, అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, వాట్ ఎవర్, వీటన్ని ఎంపవర్మెంట్ కావచ్చు, అండ్ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా జరిగినప్పుడు సేవా కార్యక్రమాలు కూడా సేవాభారతి చాలా చేస్తూ ఉంటుంది. బేసిక్ గా ఇవన్నీ ఆశించి ఒక నార్మల్ వ్యక్తి ప్రభుత్వానికి, అంటే తను ఎన్నుకోవాల్సినటువంటి నాయకునికి ఓటేస్తాడు. ఎందుకంటే ఆ నాయకుడు నా కోసం నా ఆరోగ్యాన్ని చూడాలి, నా చదువును చూడాలి, నా ఎంపవర్మెంట్ని చూడాలి, ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా జరిగితే నాకు తను తోడుగా నిలబడాలి అని. మరి ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ సేవాభారతి చేస్తుంది అంటే గవర్నమెంట్ చేయట్లేదనే కదా, దీన్ని ఎలా చూడొచ్చు? గవర్నమెంట్ పూర్తిగా చేయట్లేదు అని కాదు, గవర్నమెంట్కి ఒక పరిధి ఉంటుంది. గవర్నమెంట్ ఏం చేస్తుందమ్మా, గవర్నమెంట్ నీకు వసతులు కల్పించగలదు, వ్యక్తి నిర్మాణం ఎందుకు చేస్తుందమ్మా, చేయలేదు. ఆ వ్యక్తి నిర్మాణం బాధ్యత ఇటువంటి సంస్థలు తీసుకుంటాయి. యాక్చువల్గా అయితే జరగాలి, కానీ మన పొలిటిక్స్ సిస్టమ్ మారిపోయింది కదా. నేను ఎదగటానికి, నాకు 10-20 తరాల వారు సంపాదించి పెట్టుకోవడానికి, నా జాతి వారికి, నా కులం వారికి, నా మతం వారికి దాటి ఆలోచించగలిగే వ్యక్తి నీకు కనపడితే ఆ వ్యక్తిని ఎన్నుకున్న రోజే సమాజంలో మార్పు కనిపిస్తుంది. నా కులపు వాడను, నా మతపు వాడను, లేదా నా పక్కింటి వాడను, వీడి వల్ల నా బిజినెస్ అవుతుందను, లేదా వాడిచ్చే ఆ చిల్లర డబ్బులకు ఆశపడిన రోజున మన జీవితాన్ని మనం పణంగా పెట్టినట్టు. ఓటు అనేది మనకు తెలిసిందే అద్భుతమైన శక్తి. మన భారతదేశంలో ఆడవాళ్ళకి ఇప్పటి కూడా ఓటు హక్కు లేని దేశాలు ఎన్నో ఉన్నాయి. 18 ఏళ్ళు కాదు కదా, ఓటు హక్కు లేని కొన్ని కులాలని కూడా వదిలేసిన దేశాలు కూడా ఉన్నాయి. మన దేశంలో ఉన్న వ్యవస్థకి నీకు ఇచ్చిన ఓటుని సరైన వ్యక్తిని సెలెక్ట్ చేసుకోలేకపోతే మన జీవితాలని వాళ్ళ పాదాల చెంత పెట్టినట్లే.